ఇప్పుడు అసలైన దారిలో విచారణ మొదలైందా? కృష్ణలంక సంబంధించి సాయి కృష్ణ వ్యవహారంలో మొన్న ఒక న్యాయవాది చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో జడ శ్రావణ్ కుమార్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు దానికి దీనికి దగ్గరగానే నడుస్తుంది. ఇప్పుడు స్వర్గపూర్ వెళ్ళారంట కృష్ణలంక దగ్గరికి వీళ్ళు కొంతమంది సిబ్బంది. అక్కడ కొన్ని వాళ్ళు ఎవరెవరు వచ్చినాయి, అనాథ శవాలు ఏంటి ఆ రికార్డులన్నీ పరిశీలించారట. వాళ్ళకి సంబంధించిన అక్కడ మొబైల్స్, ఆ కాటి కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ తీసుకున్నారట. తర్వాత ఆయన చెప్పినట్టు బస్ స్టాండ్కి వెళ్ళారంట, అక్కడ కూడా చూసారంట. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారు ఏదైతే చెప్పారో ఇంచుమించు అటే వెళ్తుంది విచారణ అనేది. దీనికి సంబంధించి అప్పుడు ఒక ఇద్దరు కానిస్టేబుల్ ని, ఒక ఏఎస్ఐని ఈయన లెక్క చెప్పుకొచ్చారు. వాళ్ళని కూడా ఇప్పుడు విచారించబోతోంది దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక బృందం అనేది. ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నారా? నిజంగా ఇప్పుడైనా మర్డర్ జరిగింది, అది లాకప్ డెత్ లేదంటే అబ్బాయి చనిపోయాడా, చనిపోతే ఇది విచారణ జరుపుతున్నారు కాబట్టి ఎక్కడ దహనం చేశారని, ఇవన్నీ ఎంత చేసే బదులు ఆ సీఏ నాగరాజు అడిగితే చెప్తారుగా. పైగా ఇప్పుడు ఆయన మీద మర్డర్ కేసు పెట్టడం, ఆయన ఇంటి దగ్గర మొత్తం పోలీసులు బందోబస్తు, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు కదా ఇవాళ రేపో అనేది. మరి ఈ వీడియో ఐదోడికైనా అరెస్ట్ చేస్తారేమో, ఏం జరగబోతుంది? ఇప్పుడు విచారణ లేట్ గా అయినా సరైన దారిలో వెళ్తుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకటి ఓకే, మరి ఆయన జడ శ్రావణ్ కుమార్ గారు ఎందుకు చెప్పారు అనేది ఒకటి, వీళ్ళు చెప్పుకొచ్చినది ఆయన పేరు ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ తల్లి చెప్పింది స్వర్గపురిలో అక్కడ చేయించారు ఇలాగనేది, అందుకని అక్కడికి వెళ్ళామనేది వీళ్ళు చెప్తున్నమాట. ఏదైనా అదే రూట్ లో వెళ్తుంది విచారణ. ఇప్పుడు దారిలోకి వచ్చారా వీళ్ళు కరెక్ట్ గా? ఎవరన్నా నడుపుతున్నారా? పెద్దవాళ్ళని రక్షించుకుంటాం, చిన్నవాళ్ళని ముంచేస్తాం, నిజాలని సమాధి చేస్తాం, అబద్ధాలకి విలువనిస్తాం, అబద్ధాల పునాదుల మీదన నిజాల సమాధుల మీదన ఈ వ్యవహారాన్ని నడిపిస్తాం. ఇది ఇప్పుడు జరిగే దర్యాప్తు. అదేనా దర్యాప్తు? అంతే, సరిగ్గా చెప్పాలంటే. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ అనేది ఏమన్నా సిఐ నాగరాజ్ కింద పనిచేస్తుందా? లేదు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎవరు? ఈయనకంటే పై అధికారి. ఒక నేరస్తుని పట్టుకురావడానికి టాస్క్ ఫోర్స్ వెళ్ళిందంటే అది ఎవరు ఫస్ట్ నిందితులు? అవును, టాస్క్ ఫోర్స్ కి ఎవరు ఆదేశాలు ఇస్తారు? నాగరాజ్ ఇస్తాడు ఆదేశాలు? పోలీస్ కమిషనర్ ఇస్తారు. పోలీస్ కమిషనర్ కి ఈడేమన్నా పెద్ద ఇష్యూనా? కాదు. అంటే అది పైనుంచి ఉన్నటువంటి ఉత్తర్వు. ఒక వ్యక్తిని కొట్టి చంపాల్సిన అవసరం నాగరాజుకి ఏమైనా ఉంటుందా? అతనికి ఏమైనా పర్సనల్ రిలీజియస్ ఉన్నాయి? లేదు. అంటే సంథింగ్ ఏదో ఉంది అతని దగ్గర. కొట్టడం వేరు, కొడితే కామన్ గా చచ్చిపోవడం వేరు. అప్పుడు లాకప్ డెత్ కింద అయితే గీతే సస్పెన్షన్, అదే మామూలుగా రూల్ ప్రకారం అయితే సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయాక మామూలుగా ఉంచుతారు. లాకప్ డెత్లు ఇది సహజసిద్ధంగా జరుగుతుంది. కానీ చంపేసి తగలబెట్టే అనేటటువంటిది పయ్యోళ్ళు చెప్పకుండా కిందోళ్ళు చేస్తారు. అదే కదా, పైనుంచి ఒత్తిడి లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు? మొత్తం డిపార్ట్మెంట్ లో ఉన్న పెద్ద తలకాయలన్నీ ఇందులో ఉన్నాయి. ఉంటాయి. మరి ఎందుకు ఉన్నట్టు దాచేస్తున్నది అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఇంత గట్టిగా గొడవ పడుతుంది అనుకోలేదు. వాళ్ళ అమ్మ ఎట్లా కాస్త బూడిది ఇచ్చేయమంది, ఆ బూడిది ఇచ్చేసి ఆ పేరు చెప్పేసి ఆవిడకే నష్టపరిహారం ఇచ్చుంటే అసలు ఆగి ఉండేది. అంటే డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి తను చంపేసి కాల్చి బూడిది చేసేసి అంత తప్పు ఏం చేశాడు ఈ అబ్బాయి? అక్కడ డిపార్ట్మెంట్ అతన్ని చంపాలనుకోలేదు, అతని దగ్గర నుంచి ఏదో సమాచారం రాబట్టాలనుకుంది. అక్కడ ఏదో ఉన్నట్టు రాబట్టాలనుకునే క్రమంలో అతను చచ్చిపోయాడు. ఆ రాబట్టాలనుకున్నది ఎవరి లబ్ధికి అనేది తెలియదు. దాన్ని ఏం చెప్తున్నది ల్యాండ్ సెటిల్మెంట్ అంటున్నాడు. కాబట్టి అదేంటో తెలియదు మనకు. అది తేల్చరు కూడా. ఇక ఆయేషా మేరా కేసు లాగా మిగిలిపోతుంది. అబ్బాయిని కూడా లాస్ట్ టైం జగ్గయ్యపేట దగ్గర ఏదో పార్టీలో పాల్గొంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆ టైంలో వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది. కాదు, అక్కడ మర్డర్ జరిగింది జగ్గయ్యపేటలో. అక్కడ ఎవడో ఒకడు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో నవీన్ రెడ్డి అనే ఇతను గొడవ పడ్డారు. ఇతను తోస్తే అతను చచ్చిపోయాడు. వాస్తవానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు ఫ్రెండ్సే. తోస్తే చచ్చిపోయాడు. మద్యం మత్తులో చేసుకున్నది ఇద్దరు. తర్వాత ఇతను పారిపోయాడు. ఆ కేసులో నిందితుడు అతను అప్పుడు పట్టుకున్నారు. ఆ కేసులో ఇతని మార్కాపురంలో ఉన్నాడని తెలిసి పట్టుకున్నారు. అవును, కరెక్టే. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే కేసుని తారుమారు చేయడం కోసం మాత్రం పెద్దోళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్ఫర్మేషన్ ఏదో టేకప్, ఇతన్ని ఎలాగైనా సరే కొట్టి సమాచారం రప్పించు అని చెప్పకపోతే నాగరాజుకి ఏం సంబంధం? ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర క్లోజ్ అయిపోవాలి. నేరస్తులు పరారైన నేరస్తుల్ని తీసుకొచ్చి అప్పచెప్పడం అన్నటువంటిది టాస్క్ ఫోర్స్ చేస్తుంది పని. జగ్గయ్యపేట పోలీసు వాళ్ళే పట్టుకోవాలి. కానీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ వల్ల కాదు కాబట్టి, ఎందుకంటే లోకల్ బందోబస్తులు సరిపోతాయి కాబట్టి టాస్క్ ఫోర్స్ కి అప్పచెప్పారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చి దాంట్లో
కోర్టు వారెంట్ కోర్టులో పెట్టేస్తే అయిపోయా. కానీ వాళ్ళు 2 రోజులు కొట్టారు. సరే పోనీ క్రిమినల్ వీడి మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి భయం ఉండాలి అని కొట్టారంటే ఓకే అనుకోను. తర్వాత మళ్ళీ నాగరాజుకి ఇచ్చి ఎందుకు కొట్టించినట్టు? అదే కదా, అది కూడా స్టేషన్ లో కాకుండా హోటల్లో పెట్టి ఎందుకు కొట్టించినట్టు? రమేష్ బాబు హాస్పిటల్ దగ్గర అదేదో ఎం అనే అక్షరంతో వచ్చి ఒక హోటల్ ఉందట, ఆ హోటల్లో కొట్టారు. హోటల్లో రూమ్ తీసుకుని మరీ కొట్టారట. అంటే ఎందుకు కొట్టినట్టు అంటే ఏదో సమాచారం రాబట్టాలి. ఏంటి ఆ సమాచారం అంటే సంథింగ్ ఏదో పెద్దలకు సంబంధించిన వ్యవహారం ఉండాలి. ఏ ఆస్తి గొడవ అయి ఉండా, లేదా ఇంకేదైనా ఎవరన్నా వీడియోలు తీశాడో అని బ్లాక్ మెయిల్ చేశాడో తెలియదు. అంటే పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది. పెద్దలు ఎవరో పోలీసులకు చెప్తే పోలీసులు అతిగా పోలీసుల్లో కూడా హైర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు. అదే కదా. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇంతకు ముందు నేను లాకప్ డెత్ కేసులు, ఎన్కౌంటర్ కేసులు ఇవి కూడా చూశాను కాబట్టి అసలు ప్రొసీజర్ అయితే ఏం జరగాలంటే ఇందులో అంటే ఈ ఇళ్లలో వీళ్ళు దర్యాప్తు చేసుకుంటే ఉంది, హషప్ చేసుకోవడానికి. అదే ఒక సిబిఐ దర్యాప్తే జరిగింది అనుకోండి, లైక్ తమిళనాడు. భారతదేశ చరిత్రలో గణాంకాలు చూస్తే పోలీస్ లాకప్ డెత్లు, పోలీస్ ఎన్కౌంటర్ కేసుల్లో మొన్న తమిళనాడు తప్పించి ఒక్క దాంట్లో కూడా శిక్ష పడ్డాయి. 99% కేసులు కొట్టివేయబడ్డాయి. 99%. అయితే గీతే 4 రోజుల పాటు డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా వస్తాయి ఇట్లా చేసినందుకు. ఇక్కడ దీంట్లో జరిగినటువంటిది మామూలుగా అయితే గనక ఏ సిబిఐ దర్యాప్తు జరిగితే ఏం చూస్తారు, ఫస్ట్ వీళ్ళు టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళని ఫస్ట్ విచారిస్తారు. నువ్వు వాడిని ఎట్ట పట్టుకొచ్చావు, ఎక్కడ పట్టుకొచ్చావు, మార్కాపురంలో పట్టుకొచ్చావు, ఎవరు చెప్తే పట్టుకొచ్చావు, ఆ చెప్పిన ఆయన దగ్గర అడుగుతారు. నువ్వు ఎందుకు చెప్పావు, ఇది టాస్క్ ఫోర్స్ కి ఎందుకు చేసావు, ఆ జగ్గపేట పోలీసుల కేసు కదా, తీసుకెళ్ళినట్టు అంటే కృష్ణలంక వాళ్ళు వెళ్ళాలి, కృష్ణలంక వాళ్ళకి అప్పచెప్పారు. ఇది అయ్యింది. తర్వాత అక్కడ ఆ రోజు 8వ తారీఖు పట్టుకొచ్చిన రోజున ఫోన్ డేటా చూస్తారు పోలీసులు. ఫోన్లన్నీ తీసుకోవాలి లెక్క ప్రకారం. ఫోన్ డేటాలో, కాల్ డేటాలో వీళ్ళు ఆ రోజున ఎవరితో మాట్లాడారు, పట్టుకున్న టైం ఏదో ఉంటది కదా, ఆ పట్టుకున్న టైం అక్కడ సీసీ క్యామ్స్ చూస్తారు. చూసి ఆ టైంలో ముందు ఆ రోజు పొద్దున్నుంచి వీళ్ళు ఏ అధికారులతో టచ్ లో ఉన్నారు, ఆ అధికారులందరినీ విచారించాలి లెక్క ప్రకారం. నువ్వేం మాట్లాడావు ఆ రోజున వీళ్ళతో, ఇవన్నీ. ఆ తర్వాతన ఈ ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎవరు వెళ్ళారో వాళ్ళు, ఇందులో చట్ట ప్రకారం నేరం అయితే గనక అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళు నేరస్తులే. టాస్క్ ఫోర్స్ లో ఇక్కడ ఆ రోజున అతన్ని ఇంట్రాగేట్ చేసిన వాళ్ళు నేరస్తులే. కృష్ణలంకలో కొట్టినోళ్ళు నేరస్తులే. సిఏ ఒక్కడే కాదు, కొట్టినోళ్ళు నేరస్తులే. అలాగే ఆ టైంలో చూసి ఈ అరుపులు ఇదంతా చూసి కూడా ఏమి పట్టనటువంటి వాళ్ళు నేరస్తులే. హోటల్లో ఉంచినప్పుడు చెక్ చేశారు కదా, అతను సాక్షి అవుతాడు. ఎవరు డాక్టర్, ప్రజా వైద్యశాల, మణిపాల్ హాస్పిటల్, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్, మణిపాల్ హాస్పిటల్ ఎవరో సర్జన్ అంట. ఈ ముగ్గురు కూడా సాక్షులు అవుతారు, ఈ 4 నిందితులు అవుతారు. ఆ తర్వాత ఈ కేసులో శవాన్ని తీసుకెళ్లి బస్టాండ్ లో పడేయమని చెప్పినోడు నేరస్తుడు అవుతాడు. పడేసినటువంటి సందర్భంలో బస్టాండ్ అధికారుల చేత తమకి మెయిల్ ఇప్పించుకున్నప్పుడు ఆ ఇచ్చిన అధికారి నేరస్తుడు అవుతాడు. ఇచ్చిన తర్వాత ఆ శవాన్ని వాస్తవంగా యాజ్ పర్ నామ్స్ ఏంటంటే వారం రోజుల పాటు ఫ్రీజర్ లో పెట్టాలి. ఆ శవానికి సంబంధించిన ఫోటోలు అన్ని పేపర్లకి టీవీలకు ఇవ్వాలి. బస్ స్టాండ్ లో వీటిలో స్టిక్కర్లు అతికించాలి. అన్నోన్ డెడ్ బాడీ, అనాథ శవం అనేటటువంటి 2 రకాలు. అక్కడే రోజు అడుక్కు తినేవాడైతే గనక అది బస్ స్టాండ్ రాసి ఇవ్వాలి. అలా రాసి ఇచ్చుంటే వాడు కూడా క్రిమినల్, అక్కడ అడుక్కునేవాడు అని రాసి ఇచ్చుంటే. అలా కాకుండా ఇవాళ అక్కడ పడుందంటే గనక వీళ్ళు ఖచ్చితంగా పేపర్లకి టీవీలకు ఇవ్వాలి, చూపించాలి. అలా చూపించకుండా అది కూడా వారం రోజులు మార్చురీలో ఉంచాలి. అలాగే ఇంకోటి రక్తం మరకలు ఉన్నప్పుడు పోస్ట్ మార్టం చేయించాలి. పోస్ట్ మార్టం చేయించకుండా ఆ శవాన్ని అట్టించటే తీసుకెళ్లి కార్పొరేషన్ వాళ్ళ ద్వారా తగలబెట్టించారంటే ఆ రూల్స్ పాటించినటువంటి కార్పొరేషన్ వాళ్ళు నేరస్తులు అవుతారు. ఈ తగలబెట్టినటువంటి అప్పుడు ఉన్న కానిస్టేబుల్ నేరస్తులు అవుతారు. ఎందుకంటే శవం మీద గుర్తులుండి అదేదో మూట తీరేదంటున్నారు, మూట తీయకపోతే అది కాబట్టి ఇంతమంది నేరస్తులు అవుతారు. ఈ మొత్తం తెలిసి కూడా ఇది తెలియకుండా కమిషనర్ ఉండదు, కమిషనర్ కూడా ఇందులో ఇది ఇన్వాల్వ్ అవుతారు.
ఎవరు డీసీపీ ఉన్నారట కదా, ఏడీసీపీ లలిత్ కుమార్ ఎవరు, టాస్క్ ఫోర్స్, ఇది టాస్క్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ ముందే వాళ్ళ చెప్పారు, మెయిన్ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది చెప్పింది. అంటే వాళ్ళ వాళ్ళతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ వీళ్ళు ఇది కాకుండా ఆమెకి తెలుస్తుంది, పోలీస్ కమిషనర్ కి తెలుస్తుంది. యాజ్ ఫర్ నిజంగా చట్టబద్ధమైన లెక్క అయితే వీళ్ళందరినీ సస్పెన్షన్ లో పెట్టాలి, 1 by 1 విచారించాలి. మీకు ఎన్కౌంటర్ ఇట్లాంటి కేసులకు సంబంధించి కేరళ సినిమాలు ఉంటాయి, అక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంత ప్రొసీజర్ ఉంటది అన్నటువంటి. మన తెలుగు సినిమాలకి అంత సీన్ లేదనుకోండి, అంత జాగ్రత్తగా స్క్రీన్ ప్లే కూడా చేయలేదు. ఒరిజినల్ సిస్టమ్ అయితే అంత ఉంటది. మీకు బుడ్డ శంతన్ అని ఎన్కౌంటర్ జరిగింది కదా విజయవాడలో గతంలో, వంగవీటి శంతన్ రంగా ప్లేస్ లోకి, కాట్రగడ్డ బాబు దేవినేని నెహ్రూ ప్లేస్ లోకి రావాలనుకున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడేవాళ్ళు, వాళ్ళ బ్యాచ్ ఇతని బ్యాచ్ వాళ్ళని. పబ్లిసిటీ కోసం మర్డర్ జరిగింది అప్పటికి ఊళ్ళో. ఆ తర్వాత వీళ్ళిద్దరు సెటిల్మెంట్లు, వ్యవహారాలు, గొడవలు, ఆ స్టేజ్కి వెళ్దాం అనుకున్నారు వీళ్ళిద్దరు మళ్ళీ. అంటే అదేదో గొప్ప హీరోయిజం అనుకుంటారు. మన సినిమాల్లో కూడా హీరోలు ఇప్పుడు ఫ్యాక్షనిస్టుల పాత్రలు, రౌడీల పాత్రలు వేస్తుంటారు కదా, ఆ స్టేజ్ అనుకుంటారు వీళ్ళు. అలా అనుకున్న టైంలో చివరికి ఒకళ్ళని చంపడానికి ఒకళ్ళు కుట్రలు బండి, బాంబులతో ఒకటి, వంగవీటి శంతన్ మీద హత్యా ప్రయత్నం ఒకటి జరిగింది, కాట్రగడ్డ బాబు ఇంటి మీద బాంబులు దాడి ప్రయత్నం జరిగింది. ఈ 2 ఇష్యూస్ లో ఇద్దరు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్, నేను ఇద్దరితోనూ మాట్లాడినప్పుడు దగ్గరుండి చూశాను. తర్వాత బుడ్డ శంతన్ అనేవాడు ఇతనికి మేనలుడు అవుతాడు వంగవీటి శంతన్. అతను ఇప్పుడు ఇతను లాంటోడే, ఇది చచ్చిపోయినోడు లాంటి. వాడు చిన్న చిన్న ఈ దందా చేసి 500 బట్టర్ నాకు మందాడడానికి ఇట్లాగా క్యారెక్టర్ అన్నమాట, ఆక్రోడి. వాడు ఒక ఈడుపుగంటి సత్యనారాయణ నాయకుడి దగ్గర తిరుగుతుండేవాడు. ఈడుపుగంటి సత్యనారాయణ నువ్వు వంగవీటి శంతన్ వేసేస్తే 2 లక్షలు ఇస్తానని చెప్పాడని, వంగవీటి శంతన్ దగ్గరికి వెళ్ళి మామ నేను వేసేస్తే 2 లక్షలు ఇస్తానంటే ఆ వేసేస్తే 5 లక్షలు ఇస్తానరా అన్నాడని. దాంతో వాడు వెనక్కి వచ్చి అతను చంపేశాడు. అప్పుడు వీడిని అరెస్ట్ చేశారు బుడ్డ శంతన్ని. వాడు చెప్పింది ఏంటి, కోర్టులో పెట్టేశారు ఆయన్ని. కోర్టు జ్యుడిషియల్ కస్ట్ ఇచ్చింది, వాళ్ళ శనివారం ఎట్లా అయ్యి సోమవారం నువ్వు తీసుకొచ్చి నాకు చూపెట్టి అట్లాగే సెలవు ఉండి మధ్యలో సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయమంది. వాడు అప్పుడు అందరికీ, మీడియా కూడా అందరం ఉన్నాం, అందరికీ చెప్పింది ఏంటి, రేపు సోమవారం కోర్టులో చెప్తాను నేను అన్ని వివరాలు, నన్ను ఎవరు చెప్పారు ఇదంతా మాకున్న సమాచారం, ఇది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ రోజు. అది జరిగితే ఏమవుతుంది, కాట్రగడ్డ బాబుని వంగవీటి శంతన్ని ఇద్దరిని దాన్ని ఏమంటాం బైండ్ ఓవర్ చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి జరిగిందంటే రెండో వాడు బాధ్యుడు అవుతాడు. కాబట్టి భయం ఉంటది, చట్టబద్ధమైన ప్రొటెక్షన్ ఉంటది ఊళ్ళో. కానీ పోలీసులు రాత్రికి ఎన్కౌంటర్ చేశారండి పారిపోతంటే అని చెప్పేసి. 7 గుళ్ళు పేలిస్తే ఒక 7 8 గుళ్ళు, ఒక గుండు అవుట్పుట్ ఉంది కానీ ఇన్పుట్ లేదు. అంటే అర్థం ఏంటి, తుపాకీ గుండు బయటకు వచ్చేసింది, పెచ్చు ఊడొచ్చేసింది, కానీ లోపలికి వెళ్ళిన బొక్కలేదు. నోట్లో పెట్టి కొడితే ఎట్ట వస్తుంది. దాన్ని క్రూయల్ క్రిమినాలిటీ కింద తీసుకుంది కోర్టు. సురేందర్ బాబు మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది అప్పుడు. కమిషనర్ డిఐజీ కేటగిరీ, చివరికి కోర్టులో లొంగిపోయి బెయిల్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన ఇంకా నాకు ఈ ఊరు వద్దనుకుని వెళ్ళిపోయాడు. ఇది ఎన్కౌంటర్ సిస్టమ్ లో అంత పెద్దది ఉంటది. ఎన్కౌంటర్ కాదు కదా, ఎన్కౌంటర్ కంటే రాక్షసత్వం. ఎన్కౌంటర్ అయినా పర్లేదు, ఇందులో సమాజం హర్షిస్తుంది, వెనకాలేదో ఉంటది. వాడే దుర్మార్గుడు అని. ఇతన్ని ఎవడు ఇదిలో డిస్క్లైమర్ ఏంటంటే, ఇతను మనమేం హీరోగా చూడక్కర్లేదు, ఇది కానీ చంపాక శవాన్ని నువ్వు వీరుడు అనిపించుకోవాలంటే ఎన్కౌంటర్ అని చెప్పు, లేదు పొరపాటు అనిపించుకుంటే లాకప్. ఇప్పుడు దిశ దాంట్లో ఎన్కౌంటర్ జరిగింది, శవాలు వాళ్ళు అప్పచెప్పేశారు కదా, కుటుంబాలకి వాళ్ళు దహనం చేసుకున్నారు, అయిపోయింది కదా. నువ్వు నేను అనేది ఏంటంటే, పోలీసులు హీరోలు అనిపించుకోవాలంటే పోనీ ఎన్కౌంటర్ లో చంపావని చెప్పు, లేదు పొరపాటు అయింది అనుకుంటే లాకప్ డెత్ అని చెప్పు, లేదా లాకప్ నుంచి బయటకు వచ్చినప్పుడు అని చెప్పు, శవం అయిపోయాడని చెప్పు. ఇప్పుడు శ్మశాన వాటికల్లో ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఏదో 23 నుంచి 26 వరకు ఏ అనా శవాలు వచ్చినాయి అంటే, బస్ స్టాండ్ నుంచి ఏదో ఒకటి, ఇంకొకటి కాళీమాత గుడి దగ్గర ఏదో ఒకటి వచ్చిందనేది చెప్పారట వాళ్ళ రికార్డులో. అప్పుడు బూడిద యాక్చువల్ గా అది కూడా ఎలక్ట్రిక్ మీద చేశారని అంటున్నారు. మరి అది అక్కడ అప్పుడు బూడిద ఇప్పుడు వరకు అయితే మరి నాకు తెలిసి ఉండదేమో, లేదు మరి పక్కన పెడతారు, అలాగే ఏదైనా ఇచ్చి క్లోజ్ చేస్తారా దీన్ని, ఇంకా అదేనా చూపిస్తారా, ఎలాగ ఉంటది అసలు ఇందులో వాళ్ళు కావాలనే బూడిదతో సహా తీశారు. అవును, ఇంకా మరి అంటే ఇంకా ఈ ఎంక్వైరీలు ఏం చేయాల్సింది, కనీసం డిఎన్ఏ టెస్ట్ అంటే ఫైనల్ గా వీళ్ళు చేసేది, నేను చెప్పేది అదే, కేసు హషప్ చేయడానికి వేసిన సిట్ ఇది, అంతేనా. దీంట్లో ఒక లీగల్ గా జనాలకి, అంటే లీగల్ పరిభాషలో చెప్పాలంటే న్యాయస్థానాన్ని సంతృప్తి పరచడానికి
ఓ చిన్న ప్రయత్నం. ఇప్పుడు హేబియస్ కార్పస్ అయితే రేపు వేసారు కదా 29 కదా, కోర్టుకి ఆ రోజు నేను చెప్తారు మేము ఆల్రెడీ దీని మీద మర్డర్ కేసు ఆల్టర్ చేసాం సార్, కాబట్టి హేబియస్ కార్పస్ ఇంకా వేస్ట్, అతను చచ్చిపోయాడని కన్ఫర్మ్ అయిందని చెప్తారు. కోర్టు ఆ కేసు క్లోజ్ చేసేసి ఇక అది కింద కోర్టుకి వీళ్ళు ఏం చేస్తారు, రేపు మాపు సిఐ నాగరాజు ఒక 4-5 కానిస్టేబుల్ అని అరెస్ట్ చూపించి వీళ్ళే చంపేశారు అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి కేసు కట్టామంటారు. ఒక వారం, ఒక నెల రోజులు, ఒక వారమో 10 రోజులు వీళ్ళకి అయిపోయాక అప్పుడు కోర్టులో బెయిల్కి వేస్తారు. మాక్సిమం బయటికి తెలియనియకుండానే నడిచిపోతుంది. అప్పుడు ప్రభుత్వం తరపున లాయరు మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లాయర్ అడుగుతాడు, ఇది నాగరాజు తరపున లాయరు ప్రభుత్వ లాయర్ వాస్తవంగా ఇద్దరు ఒకటే అయ్యి ఉంటారు, కానీ వేరుగా ఉంటారు కదా, అప్పటికి ఇతను నిందితుడిగా ఉంటాడు కదా. ఇతను లాయర్ అడుగుతాడు, మీరు ఏమన్నా శవాన్ని చూసారా? లేదు. బూడి చూసారా? లేదు. ఏమన్నా దొరికినాయా? లేదు. మరి ఏ ఆధారంగా మీరు కేసు పెట్టారు, మర్డర్ కేసు అంటే వాళ్ళు అమ్మిచ్చిన కంప్లైంట్ అంతే. మరి కంప్లైంట్ తర్వాత మీరు దర్యాప్తు చేశాం, మాకు ఎక్కడ దొరకలేదు. ఎవరు ఆనర్ మైలాడ్ చూడండి, అక్కడ ఏమీ దొరకకుండా నా అమాయకుడైనటువంటి నా క్లయింట్ మీద ఇట్లాగా ఆయనకి బెయిల్ ఇవ్వండి, తర్వాత తేల్చమనండి, రైట్, కేసు క్లోజ్. ముందు బెయిల్ ఇచ్చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఎట్లాగా వాళ్ళ అమ్మ కాంప్రమైజ్ అయిపోయింది, వాళ్ళ మేనమా కాంప్రమైజ్ అయిపోయాడు, ఆల్రెడీ వాళ్ళకి న్యాయం జరిగేసేసి, కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ లేనప్పుడు ఇంకే ఉంది, కేసు కొన్నాళ్ళు మాక్సిమం సరిగ్గా అయితే కనుక, సరిగ్గా కోర్టు అయితే వీళ్ళు మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండాలనుకుని ఒక 1-2 ఏళ్ళు నడుపుతారేమో కానీ, లేకపోతే నిశ్శబ్దం కేసు కొట్టేస్తారు. కానీ ఇందులో తేలాల్సింది ఒకటే, అసలు మిస్టరీ ఏంటి, ఎందుకు అతన్ని పెద్దల ఇన్వాల్వ్మెంట్ తో ఒత్తిడితో లాకప్ డెత్ చేయాల్సి వచ్చింది అనేది ఒక్కటే, అది తేలాలి. ఇక్కడ 2 విషయాలండి, 2 రూట్లు నేను చూసిన గతంలోని కేసుల రూట్లో చూస్తే, ఒకటి బాగొట్టాడికి లంబడి కొడుకు ఇంకోసారి వేషాలు వేస్తే భయపడాలి అని పై అధికారి చెప్తే ఆ ఉత్సాహం కొద్దీ వాడి ఎక్కువ కొడితే వీళ్ళు గంజాయిలు డ్రగ్స్ అలవాటు పడ్డోళ్ళు ఆరోగ్యపరంగా కాబట్టి చచ్చిపోయాడు. అదే గాయపడినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోయాడని చెప్పి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మామూలుగా పోలీసు సెల్లో కొట్టారనుకోండి, వీళ్ళకి చెమటలు కారుతా ఉంటాయి, ఏసీలో ఉంటారు కదా, ఎక్కువ కొట్టలేరు, ఏసీ రూమ్ లో పెట్టి కొట్టారట. కాబట్టి పోలీసులకు కూడా ఓపికంది. ఇంకోటి కొడుతున్నప్పుడు వీళ్ళల్లో ఒక రకమైన కొట్టి చూసి ఒక సాడిస్టిక్ ప్లెజర్ వస్తాడు, అవతలోడు అరుస్తుంటే ఏడుస్తుంటే సంతోషం వచ్చేస్తుంది, ఇంకా కొడతా ఉంటారు. అలా వాడి బాధ అదొక దాన్ని ఏమంటారంటే హీరోయిక్ వర్షిప్. మనల్ని కొడితే ఏంటి అనేది ఎవడు ఆలోచించడు, మనం కరెక్ట్ కదా, దైవాన్ని సంబూతులం కదా, వాడు క్రిమినల్ కదా అనే రూట్ లోనే ఆలోచిస్తారు. ఇందులో ఆ రూట్ లో ఒకటి జరిగి ఉండాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఏదన్నా సంథింగ్ పేపర్ డేటాను, ఎందుకంటే అన్ని రోజులు కొట్టకూడదు అది. కాబట్టి ఏదో మ్యాటర్ ఇతని దగ్గర రహస్యం ఉంది, అది బయటికి తెలియడం కోసం లేదా అది బయటికి తెప్పించడం కోసం కొడితే, అతను చెప్పకపోవడం వల్ల ఆగి ఉగ్గబట్టుకుని ఉండడం వల్ల చనిపోయి ఉండొచ్చు. అది రైట్, చూద్దాం. ఏదో మిస్టరీ అయితే ఉంది, అది బయటకు వస్తుందా, మిస్టరీ వేడుతుందా, లేదంటే ఇది ఇంకా లాకప్ డెత్ కేసులోనో ఒక అదృశ్యం కేసుగానే మిగిలిపోతుందా? మొత్తం మీద విచారణ అయితే వేగంగా జరుగుతుంది, అంతే వేగంగా క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయేమో, వేచి చూద్దాం.